ప్రియులారా, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, సెప్టెంబర్ 4 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం పరమగీతము గ్రంథం 2వ గీతం 4వ వచనం. అతడు నన్ను విందుశాలకు తోడుకుని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. వ్యాఖ్యాన అంశం: పరమగీతం యొక్క సారాంశ వ్యాఖ్యానం. వ్యాఖ్యాన అంశం: పరమగీతం యొక్క సారాంశ వ్యాఖ్యానం. వ్యాఖ్యానం: గొప్ప రాజైన సొలొమోనుకు అరణ్యంలో ఒక ద్రాక్షవనం ఉండగా ఆయన దానిని కాపులకిచ్చాడు. 8వ గీతం 11వ వచనం. ఆ ద్రాక్ష తోటను చూడవెళ్ళి సుందరి అయిన ఈ స్త్రీని చూచి ప్రేమించి ఆమె నల్లనిదైన ఆమె మీదనే తన ప్రేమను ధ్వజముగా నెత్తాడు. వేరే యెరూషలేము కుమార్తెలు ఆయన మాలో ఒక ఆమెను రాణిగా నియమించుకొనలేదెందుకు అని ఆక్షేపిస్తూ ఉండగా 1వ అధ్యాయం 5వ వచనంలో ఆయన వారిని పక్కగా పెట్టి ఈ షూలమ్మితి అనబడిన అన్యురాలినే విందుశాలలోకి తోడుకొని వచ్చి తన రాణిగా నియమించుకొనెను అని ఈ పుస్తకం రమ్యంగా సంగతి నేర్పుతోంది. అలాగే ఇప్పుడు క్రీస్తు యోధా శ్రేష్ఠులను విడిచివేసి అన్యులలోనే నమ్మిన విశ్వాసులను తన ప్రియురాలుగాను ప్రేమ భార్యగాను నియమించుకొని వారితోనే సంప్రదించుచుండగా పాత భక్తులైన యూదులనేవారు నేటికి యెరూషలేము కుమార్తెలు సొలొమోను స్వీకరించిన ఆమె విషయమై ఆక్షేపించినట్లు దేవుని మీద అలిగిపోయి అసూయతోనూ రోషంతోనూ నిండి ఉన్నారు. రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఇది ప్రవచనంగా వ్రాయబడింది. ఇప్పుడు అక్షరాల నెరవేరుతోంది. వారికి అడ్డురాయి అయిన క్రీస్తు తగిలి తొట్రుపడి ఉండగా వారి తొట్రుపాటులో అన్యులమైన మేము రక్షణ పొందాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం చూడండి. పరమగీతం యొక్క సారాంశ వ్యాఖ్యానం ఇది. నీవైతే క్రీస్తు ప్రేమను గుర్తుంచుకొని నమ్మి వచ్చి విందుశాలలో ఆయనతో కలిసి ఉన్నావా లేదా? సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.